శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారి యొక్క ఫలితములు ఏ విధంగా ఉన్నాయి? ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా ఈ ఫలితములు అనేవి వర్తిస్తాయి. మొత్తం గ్రహ సంచారాన్ని పరిగణలోకి తీసుకోవడం చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల ఫలితములు కాకుండా ప్రతిరోజు జరిగేటువంటి గ్రహ మార్పులను పరిశీలించి ఇటీవల ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమిని, గురుగ్రహ మార్పును వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఫలితములను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ వీడియోలో చెప్పినటువంటి పరిహారములను ఆచరించినట్లయితే ఈ ఫలితముల నుంచి, చెడు ఫలితముల నుంచి బయటపడడము, అనుకూలమైనటువంటి ఫలితములను పొందడం అనేది మీరు చేయగలుగుతారు. మొత్తంగా ఈ యొక్క మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ధన కుటుంబ జీవన కారకుడైనటువంటి గురుడు 3వ స్థానంలో సంచారము చేయుట, రాహుకేతువుల అనుకూల సంచారం లేనందున మీకు స్వవిషయంలో ధైర్యం తక్కువ. అంతవరకు చాలా కాన్ఫిడెన్స్గా ఉండారు మామూలుగా మీనరాశి వారు, ఇంకా ధైర్యం తగ్గిపోతుంది. ధన ఆదాయంలో అనేక రకాలుగా చేతికి వచ్చి మరుక్షణంలో మాయమైపోతుంది. చేతిలో డబ్బు ఉన్నట్టే అనిపిస్తుంది, ఎలా పోయిందో అర్థం కాదు మీకు. అదేవిధంగా భార్య లేదా స్త్రీ మూలకంగానే మీ జీవితం అనేది నిలబడేటువంటి అవకాశం ఉంటుంది పురుషులకైతే. అంటే మీ సొంత డబ్బు లేకుండా మీ భార్య మీద ఆధారపడాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎక్కువగా. శారీరకంగా కూడా నిరుత్సాహము, దిగులు, ఔషధ సేవనము చేయాల్సిన అవసరం కూడా మీకు రావాల్సి వస్తుంది. హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ వెనుకటి జీవనం తెలుసుకుంటే మీకే ఆశ్చర్యంగా ఉంటుంది. అరే అప్పుడు అంత బాగున్నాను, ఏంటి ఇలా అవుతున్నాను నేను అనేటువంటి స్థితికి మీరు వెళ్తారు. నరఘోష అధికంగా కనపడుతూ ఉన్నది ఎందుకో కానీ. మీ మంచితనం వల్ల ఇతరులు ఏది చెబితే అది నిజమని భావించుటచే చివరకు ఆర్థిక చికాకులకు లోనవుతారు. ద్వితీయార్థం నుంచి యోగ ఫలాలు, పట్టుదలచే కార్యాలు సాధిస్తారంటే ఆగస్టు, అక్టోబరు ఆ తర్వాత చాలా మంచి విషయాలు అయితే ఉన్నాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. రాజదర్శనము చేస్తారు. శరీర పోషణార్థము, ఇష్టకార్య సిద్ధి, కుటుంబ సౌఖ్యము, ధనలాభాలు, సర్వతోముఖాభివృద్ధి, తీర్థయాత్రా ఫల ప్రాప్తి, స్త్రీ సౌఖ్యములు, సంతాన సౌఖ్యము కలుగుతాయి. ప్రయాణంలో లాభాలు కలుగుతాయి. ఇదంతా కూడా ద్వితీయార్థంలో. మొదటి అర్థంలో బాగుండదు, రెండవ అర్థంలో. మొదటి 6 నెలలు బాగుండదు, రెండవ 6 నెలలు బాగుంటుంది. ఆ భార్య పిల్లలు, కుటుంబంపై లోపల కాస్త మొత్తం మీద చూసినట్లయితే భార్య పిల్లల గురించినటువంటి చింత, కుటుంబంలో లోపల అధైర్యపడము, కొన్ని సందర్భాలలో శత్రువులే మిత్రులవుట, పుణ్యక్షేత్ర దివ్య సందర్శన భాగ్యంచే కొంత మనశ్శాంతి చేకూరుట, ఎట్టి లోటుపాట్లు కలగకుండా ఉండడం అనేది జరుగుతుంది. గౌరవం నిలబెట్టుకున్నట్టుకే వ్యయం చేస్తూ ఉంటారు. మొత్తం మీద అన్ని విధాలుగా అందరికీ ఈ సంవత్సరం యోగదాయకంగా, లాభదాయకంగా ఉన్నట్లు అనిపించినా కూడా మిశ్రమ ఫలితములే వస్తాయని మాత్రం చెప్పవచ్చు. ఉద్యోగులకు మాత్రం మంచి యోగకాలం అని చెప్పవచ్చు. తృతీయంలో గురువు ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, మంచి ఫలితాలు ఇస్తారు. శ్రమకు తగినటువంటి ఫలితం వస్తుంది. కమ్యూనికేషన్ రంగం అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా మంచిగా ఉంటుంది. స్థిరత్వం పొందుతారు. పర్మనెంట్ గారి వారికి పర్మనెంట్ జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తంగా బాగుంది. రాజకీయ నాయకులు కూడా మంచి కాలం అని చెప్పుకోవచ్చు. పెద్ద గ్రహముల ప్రభావం వలన అంటే మీకు వ్యయంలో శని ఉన్నాడు. ఇక ఈ 2 సంవత్సరాల్లో ఈ శని దోషం, ఏళ్ళనాడు శని కూడా పోతుంది కాబట్టి ఎన్నికల్లో ధనం అధికంగా ఖర్చు పెట్టినా కూడా పదవి వచ్చేటువంటి అవకాశం అధికంగా కనబడుతూ ఉన్నది. అనుకూలమైనటువంటి ఫలితం అని చెప్పవచ్చు. కళాకారులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితములే ఉన్నాయి. వ్యాపారులకైతే అద్భుతమైనటువంటి సమయం. ఏ వ్యాపారం చేసినా పట్టిదల బంగారంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా బాగుంది గ్రహానుకూలం కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. వ్యవసాయదారులు కూడా పంటల దిగుబడి పెరిగి చక్కటి లాభాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. కౌలుదారులకు, చేపలు, రొయ్యలు, చెరువుల వారికి కూడా గతం కంటే కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు, ధన వ్యయం అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పుత్ర సంతాన ప్రాప్తి ఉంటుంది. గతంలో విడిగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా కలిసేటువంటి అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి కూడా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శనిగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని నరఘోష కోసము కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడము, నిత్యము కూడా ఆంజనేయ స్వామి వారి అష్టోత్తర శతనామావళి స్తోత్రమును పారాయణ చేయడం ద్వారా, ప్రతి శనివారము ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని దర్శించడం ద్వారా మీరు అనేకమైనటువంటి సమస్యల నుంచి కూడా తొందరగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా మీ జీవితం అయితే బాగుంటుంది ఈ సంవత్సరం నుంచి. ఇక శని గ్రహ దోషములు కూడా పోతున్నాయి కాబట్టి ఎంతో అనుకూలమైనటువంటి ఫలితములే వచ్చే అవకాశం ఉంది. ఇది 12 రాశుల వారి యొక్క ఫలితములు. 12 రాశుల ఫలితములను కూడా మనం మన ఛానల్లో అందించాము. అందరూ కూడా చక్కగా చూసి వినియోగించుకొని ఆ యొక్క పరిహారములను ఆచరించి ఆయురారోగ్యములతో, సుఖ సౌఖ్యములతో శోభిల్లాలని మనసారా ఆ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని పాదములు పట్టి ప్రార్థిస్తూ స్వస్తి. మన వీడియోలు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో
తెలియజేయండి. మరి కొంతమందికి వీడియోను షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.